నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సూర్యుడిని ముద్దాడిన పార్కర్, కరోనాకు చేరువగా నాసా ప్రోబ్. జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం, 5 జవాన్ల మృతి. ఘనంగా క్రిస్మస్ వేడుకలు, విశ్వ మానవాళి ప్రేమకు మార్గదర్శనం క్రిస్మస్. అమరావతికి రైల్వే లైన్ ఏర్పాటుపై ఏపీ సర్కార్ ఫోకస్, భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసిన చంద్రబాబు సర్కార్. వైకుంఠ ద్వార దర్శన టికెట్లు జనవరి 9న జారీ, తిరుపతిలో టీటీడీ ఈవో తనిఖీలు, 8 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించిన శ్యామలారావు. శ్రీవారి పరకామణిలో విదేశీ కరెన్సీ స్వాహా, వెలుగులోకి 100 కోట్ల భారీ కుంభకోణం, పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపణ. కజకిస్తాన్లో ఘోర ప్రమాదం జరిగింది. అజర్బైజాన్ నుంచి రష్యా వెళ్తున్న ఓ విమానం కుప్పకూలింది. విమానంలో దాదాపు 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అజర్బైజాన్లోని బాకు నుంచి రష్యాలోని చెచ్నా రాజధాని గ్రోజ్నీకి విమానం వెళ్తోంది. పక్షుల గుంపును ఢీకొనడంతో విమానం దెబ్బతింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసే క్రమంలో రన్వేపై ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన విమానం అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందినదిగా అధికారులు ప్రకటించారు. కూలిపోయిన విమానంలో 62 మంది ప్రయాణికులు, 5 సిబ్బంది ఉన్నారని కజకిస్తాన్ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రమాదంలో 6 సురక్షితంగా బయటపడ్డారని కజకిస్తాన్ ఆరోగ్య మంత్రి తెలిపారు. విమానాన్ని పక్షుల గుంపు ఢీకొనడమే ప్రమాదానికి కారణమని విమానయాన సంస్థ తెలిపింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బయటపడింది. ఇందులో విమానం నేలపై కూలిపోయి అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తున్న విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి ముందు గాల్లోనే పలుమార్లు చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలోనే పలుమార్లు గాల్లో చక్కర్లు కొట్టాక ఎమర్జెన్సీ ల్యాండింగ్కి ప్రయత్నించిన టైంలో ప్రమాదం జరిగింది. రన్వేను తాకుతుండగానే ఫ్లైట్ నుంచి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు 6 ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆర్మీ జవాన్లకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బల్నోయి ప్రాంతంలోని ఎల్ఓసి లైఫ్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం 150 అడుగుల లోతైన లోయలో పడిపోవడంతో 5 జవాన్లు అక్కడికక్కడే మరణించారు. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 18 మంది జవాన్లు ఉన్నారని సమాచారం. ఈ ఘటన స్థానికులను కలవరపెట్టింది. వారి సమాచారంతో అధికారులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను వెంటనే ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. 6 తీవ్ర గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. మృతి చెందిన జవాన్ల గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే సైన్యం సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు మొదలైంది. వాహనం లోయలో పడిపోవడానికి ట్రాఫిక్ ప్రమాదం కారణమా లేక వాతావరణ పరిస్థితుల ప్రభావమా అన్న దానిపై అధికారులు దృష్టి సారించారు. సైనికుల జీవితాలు దేశ రక్షణకే అంకితమవుతాయి. ఇటువంటి ప్రమాదాలు దేశానికి భారీ నష్టంగా భావించవచ్చు. ప్రతి సైనికుడి త్యాగం మా జీవితాలకు రక్షణ కావడం గొప్ప విషయమని ప్రజలు గుర్తుంచుకోవాలి. ఈ ఘటన ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. వీరి సేవలను కీర్తిస్తూ వారికి న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోడీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు ఎంపీలు వాజ్పేయికి అంజలి ఘటించారు. వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగా బంగాళాఖాతంలో అల్పపీడనం కదులుతోంది. ప్రస్తుతం దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు సమీపాన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ నైరుతిగా పయనించి దక్షిణ కోస్తా తీరం వైపు వచ్చే క్రమంలో బలహీనపడుతుందని అంచనాలు ఉన్నాయి. ఇక తీవ్ర అల్పపీడనం కారణంతో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
వారం రోజులకు పైగా వదలకుండా విడవకుండా ఉన్న ముసురు రైతులకు ముప్పుగా మారింది. ఇవాళ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. కోస్తాలో చలి తీవ్రత కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో కోస్తాలోని అనేక ప్రాంతాలు, రాయలసీమలోని పలుచోట్ల వర్షాలు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ IMD వెల్లడించింది. ఈ అల్పపీడనం కాస్త బలహీనపడుతున్న దశలో మరోటి ఏర్పడే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో బంగాళాఖాతంలో డిసెంబర్ నెలలో వరుస అల్పపీడనాలు ఏర్పడటం ఇదే తొలిసారి. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే కీలక నిర్మాణాలకు అనుమతులు కూడా జారీ చేసింది. అమరావతి రైల్వే లైన్ ఏర్పాటుపై ఏపీ సర్కార్ ఫోకస్ పెంచింది. భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల కావడంతో తదుపరి చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. అమరావతి కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు భూసేకరణ కోసం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రతిపాదన భూసేకరణపై ఏమైనా అభ్యంతరాలుంటే 2025 జనవరి 16వ తేదీలోపు తెలపాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మించే నూతన రైల్వే లైన్ కోసం 297 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల, పరిటాల, వీరులపాడు మండలం పెద్దాపురం, గూడెం, మాధవవరం, బుజ్జూరు, నరసింహారావుపాలెం, చెన్నారావుపాలెం, అల్లూరులో భూసేకరణ జరపనున్నారు. అయితే రైల్వే లైన్ ఏర్పాటు కోసం ప్రతిపాదించిన భూముల్లో 99% ప్రైవేట్ భూములే ఉన్నాయి. ఇందులో 1-2 దేవాదాయ భూములు ఉన్నాయి. మరోవైపు నోటిఫికేషన్ తర్వాత న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న వాటిని పరిష్కరించడం కోసం అధికారులు మార్గాలు వెతుకుతున్నారు. ఇటు భూములను గుర్తించి నోటిఫికేషన్ కూడా ఇవ్వడంతో ఇకపై గ్రామ సభలను ఏర్పాటు చేసి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. మొత్తం ప్రక్రియకు 6 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. వైకుంఠ ఏకాదశి నాడు సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడానికి టీటీడీ అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా వైకుంఠ ఏకాదశికి సరిగ్గా 2 రోజుల ముందు అంటే జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుండి 3 రోజుల పాటు స్లాటెడ్ సర్వదర్శనం SSD టోకన్లను విడుదల చేస్తామని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. తిరుపతిలో ఎంఆర్పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కేంద్రాల్లో ఈ SSD టోకన్లు జారీ అవుతున్నాయి. టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతి ఉంటుంది. టోకన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చు గాని దర్శనం లభించదు. టోకన్లు లేదా టికెట్లు లేని భక్తులను క్యూ లైన్లోకి అనుమతించరు. వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజామున 4:45 ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయి. చంటిబిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, NRI మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దవుతాయి. వేద ఆశీర్వచనాలు కూడా రద్దయ్యాయి. ఈ కౌంటర్లలో 3 రోజులకి గాను అంటే 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు గాను ఈ కౌంటర్లలో టికెట్లు అవి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది. సో దీని సందర్భంగా ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో SP గారు, కలెక్టర్ గారు ఉన్నారు. వీరందరితో ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. చూసి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ ఏర్పాట్లు, పార్కింగ్ ఏర్పాట్లు, ఇక్కడ క్యూ లైన్లో ఉన్నప్పుడు వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా తాగునీరు కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడానికి చూస్తున్నాము. పుంగనూరు కోనేరులో 3వ సంవత్సరం డిగ్రీ చదువుతున్న విద్యార్థి బలవన్ మరణానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పుంగనూరు పట్టణంలో కాపురముండు రెడ్డెప్ప కుమారుడు శ్రీనివాసులు డిగ్రీ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఇతను ఆన్లైన్లో గేమ్లాడుకుంటూ డబ్బులు పోగొట్టేవాడు. ఇంటిలో తల్లిదండ్రి మందలించి నిన్న రాత్రి తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ను తీసుకోవడంతో ఆ బాధను తట్టుకోలేక రాత్రి కోనేరు సమీపంలో పైన చెప్పులు వదిలేసి మెటుకలపైన కూర్చున్నాడు. గమనించిన కొంతమంది వెళ్ళిపోవాల్సిందిగా చెప్పడంతో వెళ్ళినట్టు వెళ్ళి మళ్లీ వచ్చి అదృశ్యమైనాడు. చెప్పులను చూసిన కొంతమంది తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందితో ఈరోజు ఉదయం నుండి గాలింపు చేపట్టారు. గాలింపులో శవమై శ్రీనివాసులు బయటపడ్డాడు. చూడడానికి పుంగనూరు పరిసరాల నుండి వందలాదిగా ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. గడిచిన 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమల శ్రీవారి ఖజానాను దోచుకున్నారని,
శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా హుండీలో సమర్పించే పరకామణి కానుకలను సైతం రవి అనే వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకునింది కాకుండా శ్రీవారి ఖజానాన్ని దోచుకున్న వ్యక్తులను కూడా ఉద్దేశపూర్వకంగా కాపాడిందని చెప్పి టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నేను గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. నీకు ఏ అధికారం ఉందని, ఏ హోదాతో నీ మనుషులు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో సాక్షాత్తు శ్రీవారు భక్తులు సమర్పించినటువంటి కానుకలు, హుండీలో సమర్పించినటువంటి కానుకల్ని పరకామణి ద్వారా లెక్కించే ప్రక్రియ తిరుమలలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. అలాంటి పరకామణిలో రవి అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా అక్రమాలకు పాల్పడుతూ విలువైన వస్తువులతో పాటు డాలర్లని, పౌండ్స్ని, విదేశీ కరెన్సీల్ని దొంగలిస్తూ బయటికి తీసుకొని వస్తున్నటువంటి సందర్భంలో గత వైసీపీ పాలనలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల కాటేజీలలో గదుల కోసం భక్తులు డిపాజిట్లు చేసిన సొమ్ము జగన్ అండ్ కోకు చేరిందని జనసేన పార్టీ స్థానిక నేత కిరణ్ రాయల్ భారీ ఆరోపణలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు సుమన్ రాయల్ తదితరులతో కలిసి కిరణ్ మాట్లాడుతూ టీటీడీలో ఇంకా పూర్తి ప్రక్షాళన జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ దోపిడీపై ప్రశ్నించిన పాపానికి నాపై కేసులు పెట్టారన్నారు. భక్తులు చేసిన డిపాజిట్లు ఎప్పటికైనా అకౌంట్లోకి వస్తాయని భ్రమపడతారన్నారు. కానీ ఈ డబ్బు వైసీపీ ఖాతాలోకి వెళ్లేది శ్రీవారి భక్తులకు తెలియదన్నారు. చివరికి శ్రీవారి హుండీలో వేశామనుకుంటారు. డిపాజిట్లు చేసిన భక్తులు తరలివచ్చి ఈ దోపిడీ బాగోతాన్ని బహిర్గతం చేయాలని కోరారు. టీటీడీలో వైసీపీ తిమింగలాలు ఇంకా ఉన్నాయన్నారు. అనంతరం వైకుంఠ ఏకాదశి గురించి మాట్లాడుతూ తాము కోరినట్లు భక్తులకు టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ పాలక మండలి సమావేశంలో నిర్ణయించారని, అదేవిధంగా స్థానికులకు దర్శన భాగ్యం కల్పించడం, విశ్వ మానవాళికి మార్గదర్శనం చేసిన క్రిస్మస్ వేడుకలను జరుపుకునేందుకు క్రైస్తవ సోదరులు నేడు ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. ఒక్క మతమే కాకుండా అన్ని మతాల వారు ఆచరించాల్సిన క్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి మార్గదర్శనంగా నిలుస్తాయి. క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు పరస్పరం మత విశ్వాసాలను కాపాడుకుంటూ కొనసాగాలని కోరుకుంటారు. పేద నుంచి ధనికుల వరకు చర్చికి వెళ్లి ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ప్రపంచ మానవాళికి శాంతి సందేశం ఇచ్చిన యేసుక్రీస్తు పుట్టినరోజున క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. ప్రతి ఏటా డిసెంబర్ 25వ తేదీన ఈ వేడుకలను నిర్వహించుకుంటారు. జీసస్ కటాక్షాలు పొందేందుకు ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేస్తారు. పేదలకు అన్నదానాలు చేస్తారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. చర్చిలను అందంగా ముస్తాబు చేస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని అన్ని చర్చీలు సుందరంగా అలంకరించారు. దీంట్లో కులాలు మతాలు లేకుండా క్రిస్టియానిజంలో ప్రతి ఒక్కరు ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు కూడా క్రిస్టియన్లో మతంలో చేరుతున్నారు. ముఖ్యంగా క్రిస్టియన్ సోదరులు, నాకు గత 40 సంవత్సరాలుగా నేను ఒక కాంట్రాక్టర్గా పనిచేసుకుంటూ అప్పుడు క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా చాలామంది పనిచేయడం జరిగింది 40 సంవత్సరాల నుంచి. వాళ్ళంటే ఎనలేని ప్రేమ. మొట్టమొదటిగా నేను సర్పంచ్ అయినప్పుడు మా ఊర్లో కూడా క్రిస్టియన్ గుడి, ఒక పెంకుల గుడి ఉంటే అది పడిపోతే ఆ గుడికి ఆ రోజు 30-35 సంవత్సరాల ముందు 1000 రూపాయలు డొనేషన్ ఇచ్చి ఆ గుడికి చర్చికి. ఈరోజు ప్రపంచం అంతటా దాదాపు 200 దేశాలకు పైన ఈరోజు యేసు ప్రభుని ఆరాధించేటువంటి జనాంగం, యేసు ప్రభుని ఆరాధించేటువంటి ప్రజలు ఉన్నారంటే అది నిజంగా చెప్పాలంటే గొప్ప ధన్యత. ఎందుకంటే ఆయన లోక రక్షకుడుగా రావడం, ఒక కన్యక గర్భమందు ఆయన జన్మించడం, పరిశుద్ధముగా జీవించడం. ఆయన 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించారు. అయితే ఆ 33.5 సంవత్సరములో ఆయన పరిశుద్ధుడిగాను, నీతిమంతుడిగాను, యథార్థవంతుడిగాను ఆయన జీవించడం మాత్రమే కాకుండా మేరీ క్రిస్మస్ దినోత్సవ వేడుకలు ఈరోజు మా చిత్తూరు పట్టణంలో మా తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కార్పొరేటర్ అశోక్ గారి ఇంటిలో చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాం. అలాగే చిత్తూరులోని నివసించే ప్రతి ఒక్క క్రిస్టియన్కి కూడా
మేరీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన చేయటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాం. ఈ దినము ఈ వేలూరు రోడ్లో ఉండే షకినా సంఘం ద్వారా మరి విశేషంగా మాకు ఇచ్చిన దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం. ఈ దినము ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని అనుసరించటం చాలా ఆనందకరమైన కార్యం. అనేక మంది సంఘ విశ్వాసులు మరియు హైందవ సహోదరులు అందరూ కలిసి వచ్చి క్రీస్తు లోకంలోకి వచ్చిన విధము ఏ రీతిగా వచ్చారు, ఎందుకొరకు వచ్చారు, ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క ప్రేమ, ఆయన దయాలత్వము వాటన్నిటిని గురించి కూడా వచ్చిన ప్రజలకు వివరించి ఆయన్ని జ్ఞాపకం చేసుకొని మేము ఆరాధించడం జరిగింది. ఈ క్రిస్మస్ పర్వదినం ప్రత్యేకం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు క్రైస్తవులను జ్ఞాపకం చేసుకొని అనేక స్కీములు, అనేక రకమైన పథకాలు అమలు చేస్తూ క్రైస్తవ సోదరులకు సంతోషంగా ఉండాలని ₹1,00,000 శాంక్షన్ చేసి క్రిస్మస్కు ముందుగానే మా అందరినీ ఆనందపరచడానికి సార్ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగారు. తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించవద్దు, వినియోగదారుల్ని ఉద్యోగులను బలి చేయవద్దు అనే నినాదంతో ధర్నా నిర్వహించారు సిపిఎం నేతలు. ఛార్జీలను రద్దు చేయాలి, ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలి, ట్రూ అప్ ఛార్జీలను తగ్గించాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలను. స్మార్ట్ మీటర్లు వద్దని ఎన్నికలకు ముందు చెప్పిన తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు కూడబలుక్కొని ఈరోజు అదానీ కంపెనీకి కాంట్రాక్టులు అప్పచెప్తూ రాష్ట్రంలో ప్రజల మీద స్మార్ట్ మీటర్లను రుద్దుతున్నారు. అది వ్యవసాయ రంగానికి, ఇళ్లకి, వ్యాపారస్తులకి అందరికి కూడా ఈ స్మార్ట్ మీటర్లని అప్పచెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు స్మార్ట్ మీటర్ల పేరుతో, ట్రూ అప్ ఛార్జీల పేరుతో, ఇంధన సర్దుబాటు పేరుతో, ఇంకొక పేరుతో 10 రకాల భారాల్ని ఈరోజు ప్రజల మీద విపరీతంగా మోపుతున్నటువంటి ఈ నేపథ్యంలో దీనికి వ్యతిరేకంగా మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. గత ప్రభుత్వం ₹1,50,000 కోట్ల భారాన్ని మోపే విధంగా అదానీతో ఒప్పందం చేసుకునింది. ఆ ఒప్పందం సందర్భంగా 1,750 కోట్ల డబ్బుల్ని లంచంగా జగన్ ప్రభుత్వం తీసుకున్నది, జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారని చెప్పి ఈ అధికార పార్టీ నాయకులందరూ కూడా మాటల మీద మాటలు, ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు, ప్రకటనల మీద ప్రకటనలు చేసినటువంటి విషయం మనకందరూ కూడా తెలుసు. లిటిల్ ఏంజల్స్ 44వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నైనా జైస్వాల్ పాఠశాల కరస్పాండెంట్ రాజ్గోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విద్యను దాచుకోవడం కంటే 10 మందికి పంచడం ద్వారా చదువు మరింత పెరుగుతుందని తెలిపారు. తమ పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు దేశ విదేశాలలో విద్యా, ఉపాధి, రాజకీయ రంగంలో రాణిస్తున్నారని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అన్ని రంగాలలో ఉత్తమ పౌరులుగా తెలుగు జాతిని నిలబెడుతున్నారని తెలిపారు. This is Dr. Naina Jaiswal, international table tennis player and the youngest PhD holder. So ఈ రోజు నేను తిరుపతికి లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ యొక్క 44th యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి ఇక్కడికి వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. అండ్ దీని గురించి చెప్పాలంటే విద్యను దాచుకోవడం కన్నా అందరికీ పంచితే అది మరింత పెరుగుతుంది అని విశాలమైన హృదయంతో రాజగోపాల్ రెడ్డి గారు ఈ లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ని అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మహాశక్తిగా తీర్చిదిద్దారు. మనం చూస్తే ఈ స్కూల్ నుంచి ఎందరో ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఐఎఫ్ఎస్లు మరియు డాక్టర్స్, ఇంజనీర్స్ లాంటి ఎందరో స్టూడెంట్స్ ఇప్పుడు దేశ విదేశాల్లో తెలుగు తేజం సత్తా చాటుతుంది అంటే దానికి కర్త కర్మ క్రియ ఈ లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ అని నేను చెప్పగలను. సో ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి రావడం ఇట్స్ ఎ గ్రేట్ హానర్. అండ్ ఇప్పుడు ఇది 44వ వార్షికోత్సవం సందర్భంగా మా పాఠశాల విద్యార్థులు దాదాపు 1200 మంది విద్యార్థులు తమ ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో ఈరోజు మహతి ఆడిటోరియంలో 44వ వార్షికోత్సవంలో దాదాపు 1200 మంది విద్యార్థులు పాల్గొనడం మేము గర్వకారణంగా తెలియజేస్తున్నాము. దాదాపు 60 ప్రోగ్రామ్స్లో లిటిల్ ఏంజల్స్ విద్యార్థులు
nursery to 10th class students are taking part in this cultural programs today at Mahati Auditorium, Tirupati. మా లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ ఈరోజు 44వ వార్షికోత్సవం జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈనాటి ఈ వేడుక మా విద్యార్థులకు వాళ్ళ ఎక్స్ట్రా కరిక్యులర్స్ అండ్ కల్చరల్ టాలెంట్ని వెలుగులోకి తీయడానికి ఈరోజు ఈనాటి వేడుక చాలా తోడ్పడుతుంది. మా విద్యాసంస్థ విజయానికి తోడ్పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు అండ్ తల్లిదండ్రులు అందరికీ మా హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ అండి. మహిళలు భక్తి శ్రద్ధలతో ఓం శక్తిమాల ధరించి పెద్ద సంఖ్యలో మేల్ మర్వత్తూర్ అమ్మవారిని దర్శించుకోనున్నారు. తిరుపతి ఎంఆర్పల్లిలోని మహిళలు సుమారు 380 మంది ఓం శక్తిమాల ధరించి మేల్ మర్వత్తూర్ ప్రయాణం చేపట్టారు. అంతకుముందు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో ముత్యాలరెడ్డిపల్లిలోని మహిళలు అమ్మవారి మాల ధరించడం జరుగుతుందని, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు మేల్ మల్వత్తూర్ అమ్మవారిని తెలిపారు. ఓం శక్తి మాలను ధరించి అమ్మవారిని ప్రార్థిస్తే అంతా శుభమే జరుగుతుందని మహిళలు తెలిపారు. మేల్ మల్వత్తూర్ ఆదిపరాశక్తి ఆధ్యాత్మిక గుడి, ఇది అమ్మ గుడి. అప్పుడు కరోనా ముందు కూడా చెప్పాము మేము, కరోనా రాదు, తిరుపతిలో అందరినీ అమ్మ కాపాడుతుంది అని పోయిన సంవత్సరం కూడా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తాను, ఇక్కడికి వచ్చే భక్తులందరూ అమ్మకి ఎవరెవరు మాల వేస్తారో వాళ్ళ కుటుంబాలందరినీ రక్షిస్తూ ఉన్నారు అమ్మ. అందుకని ఇక్కడ మేమందరూ మాల వేసి అమ్మకు మేల్మరుత్తూరు వెళ్తున్నాము. శుక్రవారం నైట్ వెళ్తున్నాము మేము. ఈరోజు అన్నదానము, రేపు ఊరేగింపు, ఎల్లుండి మళ్ళీ అన్నదానం ఉంటుంది. ఇప్పుడు చెప్పేది ఏమంటే మేమందరము కలిసిమెలిసి అమ్మ గుడికి వెళ్తున్నాము. ఎటువంటి రోగాలు భయం లేకుండా మా కుటుంబాన్ని చల్లగా కాపాడాలని అమ్మ దర్శనానికి వెళ్తున్నాము. మేము ఇప్పుడు 350 మందికి అన్నదానం చేస్తున్నాం. ఖాదీ మహోత్సవ ఎగ్జిబిషన్ను జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని అసిస్టెంట్ డైరెక్టర్ ఖాదీ అండ్ విలేజ్ అసిస్టెంట్ కమిషన్ మూర్తి కోరారు. శుక్రవారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి మార్కెటింగ్ PMEP ఎగ్జిబిషన్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం మూర్తి మాట్లాడుతూ తిరుపతి పట్టణంలోని శిల్పారామంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చి వారి ఉత్పత్తులు ప్రదర్శించి అమ్మకాలు జరుపుతున్నారని, జిల్లా ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిల్పారామంలో సుమారు 100 స్టాల్స్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. KVIC సంస్థ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ కింద 1956లో ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. దీని ద్వారా గ్రామీణ ఉత్పత్తులు, ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ శాఖ ద్వారా 26 డిపార్ట్మెంటల్ సేల్స్ అవుట్లెట్స్, 88,000 రీటైల్ సేల్స్ అవుట్లెట్స్, 5 సెంట్రల్ ప్లాంట్స్ ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. కర్ణాటక నుండి ఇటు చూసి మాట్లాడండి సార్. చెప్పండి. కర్ణాటక స్టేట్ వారు షర్టింగ్స్, ప్యాంటింగ్స్ మరియు కలంకారీ వస్తువులు, కలంకారీ శారీసు, గద్వాలు, కాంచీపురం మరియు ప్రత్యేకంగా తమిళనాడు నుండి రామ్నగర్ సెంట్రల్ సరోజాంగం నుండి ఖద్దర బట్టలు కూడా తీసుకొచ్చారు. దాన్ని మీరు ఈ వారం రోజులు, ఈ 10 రోజులు అంటే 20వ తారీఖు నుండి ఇప్పుడు జరిగింది, ఇక నుండి చాలా ఆసక్తితో చూస్తున్నారు. దయచేసి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కానీ మరియు లోకల్గా ఉన్న వ్యక్తులు మార్కెటింగ్ చేయడానికి, హోల్సేల్ కానీ ఇక్కడ ఉన్న షాపులు సప్లై చేయడానికి రెడీగా ఉన్నారు. దయచేసి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్లో 2 రోజుల పాటు నిర్వహించిన కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే సుమారు 39 విద్యార్థులకు గడిచిన 2 రోజులుగా కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రైనింగ్లో ప్రత్యేక ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు తహస్సునిసా బేగం మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు శిక్షణా తరగతులు దోహదపడతాయని తెలిపారు. మారుతున్న డిజిటల్ రంగంలో కంప్యూటర్ శిక్షణ భవిష్యత్ తరానికి ఉపయోగపడతాయని, ఆ దిశగా ప్రతి తల్లిదండ్రులు విద్యార్థులకు కంప్యూటర్ నేర్పించడం శుభ పరిణామం అని అన్నారు. మరియు వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ మన
పేద పిల్లలకి మరియు ఎవరైతే కంప్యూటర్ నాలెడ్జ్ లేదు అలాంటి హై స్కూల్ పిల్లలకి 6th to 10th పిల్లలకు ఇంతవరకు వాళ్ళకి కంప్యూటర్ శిక్షణ యొక్క ఎలాంటి వాళ్ళకు ఆ పేద పిల్లలు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, అనాథలు, అలాంటి పిల్లలకు అందరికీ కూడా వాళ్ళ కంప్యూటర్స్కి వెళ్ళి నేర్చుకునే అంత స్తోమత లేని పిల్లలకి సైన్స్ సెంటర్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు సైన్స్ సెంటర్లో. సో అలాగే వీ సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించడం వలన ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమము మనము 39 మంది పిల్లలకి ఇక్కడ 2 రోజులు బేసిక్ కంప్యూటర్స్ శిక్షణ అన్నది ఇవ్వడం జరిగింది. సో ఈ 2 రోజు కార్యక్రమాల్లో ఒక కంప్యూటర్ది హార్డ్వేర్ మళ్ళీ సాఫ్ట్వేర్. అంటే హార్డ్వేర్ అంటే ఒక కంప్యూటర్ అనేది ఎలా ఉంటుంది, ఒక ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి, మళ్ళీ తర్వాత లోపల ఎట్లా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి. తర్వాత మన సైన్స్ సెంటర్లో ఉండే ఒక మైక్రో ఏదో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఉంటాయి, చాలా పాతకాలం కంప్యూటర్స్ ఉన్నాయి, అవన్నీ చూపించేసి ముందు ఇలా ఉండే కంప్యూటర్స్ ఇప్పుడు ఇలా మారింది. మొబైల్ ఆపరేట్ చేస్తున్నారు కానీ పిల్లలకి కంప్యూటర్ అంటే ఏమని తెలియదు. అలాంటి యుగంలో పిల్లలకి కంప్యూటర్ పైన పూర్తిగా అవగాహన తెలియజేయడానికి కోసం ఈ ప్రోగ్రాం జరుగుతుంది. 2 రోజు పిల్లలకు ఒక అప్లికేషన్స్ ఎట్లా మనం ఒక కంప్యూటర్ని ఆపరేట్ చేయాలనే దాని గురించి ఒక బేసిక్ అవగాహన తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ను కాపాడుతామని తమ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫోన్లో పరామర్శించి హామీ ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు జూనియర్ ఎన్టీఆర్తో చర్చించి కౌశిక్కు పూర్తి న్యాయం చేయనున్నామని ఎన్టీఆర్ అభిమానులు కృష్ణ యాదవ్, నాని, మురళి, జానకిరామ్ తదితరులు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు అభిమానులు మాట్లాడుతూ మొన్న ఇదే ప్రెస్ క్లబ్లో కౌశిక్ తల్లి మాట్లాడిన మాటల్లో క్లారిటీ లేదన్నారు. వెంటనే తాము చెన్నైలోని కౌశిక్ ట్రీట్మెంట్ తీసుకునే ఆసుపత్రికి వెళ్లి పూర్తి విచారణ చేశామన్నారు. కౌశిక్ మరో 3 నెలలు ఇంటి వద్ద నుంచి హాస్పిటల్కు వైద్యం కోసం తిరగాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పగా తెలుసుకొని మొత్తం ట్రీట్మెంట్ తమ ద్వారానే చేయించుకోవాలన్న సంకల్పంతో డిశ్చార్జ్ చేయకుండా 9 లక్షల రూపాయలు అదనంగా పడేలా వృధా చేసిందని క్లారిటీ ఇచ్చారు. జరిగిన విషయాలను పరిశీలించి కౌశిక్ తల్లి కోరిన ప్రకారం మరో 3 నెలలు కూడా వైద్య ఖర్చులను భరిస్తామని ఎన్టీఆర్ అభిమానులుగా పాత్రికేయుల ముందు హామీ ఇచ్చారు. ఈ 3 monthsకి ఇప్పుడుతో ఇది క్లోజ్ అయిపోతే 3 monthsకి డబ్బులు ఎలాగా అని చెప్పి ఆ అమౌంట్ ఆఫ్ చేసి ఇక్కడ డిశ్చార్జ్ చేస్తే అది 3 monthsకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఆమె బాధతో ఆమె ప్రెస్ మీట్ ఏదో ఎవరో పక్కన సలహా ఇచ్చుంటారో పెట్టింది. ఆమె ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ 3 months కోసం ఇది ఇలా బిల్డ్ అయింది. మనకి ముందే చెప్పుకుంటే అది ఫస్ట్ హీరో గారు మాట్లాడినప్పుడు ఈ ఇష్యూ దగ్గరికి వచ్చినప్పుడు ధైర్యంగా ఉండండి అమ్మా, ఇది మీకు ఏం ఇబ్బంది ఉండదు, మా వాళ్ళకి చెప్తాను అని క్లియర్గా అన్నారు. కానీ ఎక్కడ టీవీ 9లో కంప్లైంట్లు పెట్టి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కంప్లైంట్ పెట్టేశారు మోసం చేసిన ఎన్టీఆర్ ఇవన్నీ. అసలు ఆయన ఎక్కడ ఏది మాట్లాడిన కూడా మాట్లాడలేదు. అబ్బాయికి ధైర్యం చెప్పాడు ఆ 2-3 నిమిషాలు ధైర్యం అంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సో మచ్ ఇంత అమౌంట్ అవుతుంది అబ్బాయి బయటకు వచ్చేదానంటే అది పర్సనల్గా చెప్పాలి కదా. మనకి చెప్పింది 77 లక్షలు, 51 లక్షలు వచ్చింది చెప్పి నిన్న మళ్ళీ 2 లక్షలు మాత్రమే కట్టింది. మిగతా అంతా మేము కట్టి సెటిల్ చేసాం ఎన్టీఆర్ గారి చొరవతో. ఆ విధంగా పరిస్థితి అపోలోలో ఆ విధంగా ఉనింది. కానీ ఆమె వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిందో తెలియదు, హీరో గారిని ఎందుకు ఆ విధంగా అనిందో తెలియదు. మా వాళ్ళంతా హట్ అయిన దానివల్ల మేము అంతా టీమ్గా పోయి మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చాం. 60 లక్షలప్పుడు చేసుకుంటే ఆమె దగ్గర 12 లక్షలు 11 లక్షలు 9 lakhs అనేది కట్టేసి ఉంటే ఆ రోజు రిలీజ్ అయిపోయింటాడు. అడిషనల్ గా 7-8 లక్షలు వచ్చేసేది కాదు. ఇప్పుడు అడిషనల్ గా మేము కట్టినా ఎవరు కట్టినా కూడా 7 లక్షలు అనేది అనవసరంగా పోయింది. వెయిట్ ఛార్జ్ అదని మానవ రోదసి ప్రయోగాల్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. బగబగమండే సూర్యుడికి అత్యంత దగ్గరగా వెళ్లిన మొట్టమొదటి వ్యోమ నౌకగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ రికార్డు సృష్టించింది. ఈ మేరకు నాసా వెల్లడించింది. 2018లో పార్కర్ సోలార్ ప్రోబ్ మిషన్ను నాసా చేపట్టింది. ఇప్పటికే ఆ స్పేస్ క్రాఫ్ట్ 21 సార్లు సూర్యుడిని చుట్టేసింది. అంటే మొత్తంగా 14.9 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. గంటకు 6,92,000 కిలోమీటర్ల వేగంతో పార్కర్ ప్రోబ్ ప్రయాణిస్తుంది. అంటే గన్ నుంచి వచ్చే బుల్లెట్ వేగం కంటే 200 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. మంగళవారం సాయంత్రం సూర్యుడి బాహ్య వలయమైన కరోనాకు సుమారు 61 లక్షల కిలోమీటర్ల దూరం వరకు పార్కర్ ప్రోబ్ చేరుకున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. బుధగ్రహానికి సూర్యుడికి మధ్య ఉన్న ఎడానికి ఇది 8 రెట్లు తక్కువ దూరమని పేర్కొన్నారు. సూర్యుడి కరోనా ప్రాంతంలో అతి భయంకరమైన వాతావరణం, రేడియేషన్ ఉంటుంది. ఉష్ణోగ్రత చాలా ఎక్కువ. దీన్ని తట్టుకుని పార్కర్ వ్యోమనౌక డేటాను సేకరించాల్సి ఉంటుంది.
అందుకే సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణానికి దెబ్బతినకుండా పార్కర్ ప్రోబ్ను బలమైన హీట్ షీల్డ్తో కవర్ చేశారు. టైటానియం, జిర్కోనియం, మాలిబ్డినంతో తయారు చేసిన ఈ ప్లేట్ 2349 డిగ్రీల సెంటీగ్రేడ్, 4260 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోగలదు. సూర్యుడి కరోనాను సమీపించిన పార్కర్కు అంత వేడిలో సిగ్నల్స్ను భూకేంద్రానికి పంపించడం కుదరకపోవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ సూర్యుడి వేడిని తట్టుకొని ప్రోబ్ నిలబడితే శుక్రవారం నాటికి సిగ్నల్స్ వచ్చే అవకాశమున్నది. గత కొన్ని శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు సూర్యుడి గురించి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. సూర్యుడి కేంద్రంలో అత్యంత బ్రహ్మాండమైన ఉష్ణోగ్రతలకు కారణమేమిటన్న విషయం ఇప్పటి వరకు ఖచ్చితంగా తెలియరాలేదు. అలాగే సూర్యుడి బాహ్య వలయమైన కరోనా ఉపరితలం అంత వేడిగా ఉండటానికి గల కారణాలు, సూర్య తుఫానులను కూడా విశ్లేషించాల్సి ఉంది. అయితే ఈ విషయాలు భూ వాతావరణం, రోదసిలో నుంచి కంటే కరోనా లేయర్కు సమీపంలో ఉండి విశ్లేషిస్తే మరింత ఖచ్చితమైన ఫలితాలు వస్తాయన్న ఉద్దేశంతో ఈ మిషన్ను ప్రయోగించారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 78,350 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,100 రూపాయలు. వెండి 1 కేజీ ధర 90,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 93 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సూర్యుడిని ముద్దాడిన పార్కర్, కరోనాకు చేరువుగా నాసా ప్రోబ్. జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం, 5 జవాన్ల మృతి. ఘనంగా క్రిస్మస్ వేడుకలు, విశ్వ మానవాళి ప్రేమకు మార్గదర్శనం క్రిస్మస్. అమరావతికి రైల్వే లైన్ ఏర్పాటుపై ఏపీ సర్కార్ ఫోకస్, భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసిన చంద్రబాబు సర్కార్. వైకుంఠ ద్వార దర్శన టికెట్లు జనవరి 9న జారీ. తిరుపతిలో టీటీడీ ఈవో తనిఖీలు. 8 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించిన శ్యామలారావు. శ్రీవారి పరకామణిలో విదేశీ కరెన్సీ స్వాహా, వెలుగులోకి 100 కోట్ల భారీ కుంభకోణం. పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.